పెదవి దాటని మాటకి నువ్వు రాజువి, పెదవి దాటిన మాటకి నువ్వు బానిసవి. రాజకీయాల్లో ఉండే వాళ్ళకి మాట్లాడడమే వృత్తి. అందులో సాధ్యాసాధ్యాలను మర్చిపోయి హామీ ఇచ్చి తప్పడం ఒక ప్రవృత్తిలా మారిపోయిన రోజులు. ఈ కాలంలో కూడా మాట మీద నిలబడిన ఒక సేనాని కథ మీకు చెప్తాను. కాకినాడ సెస్. అభివృద్ధికి ఆధారం భూమి. ఒక పరిశ్రమ రావాలి అంటే భూమి కావాలి. ఒక్క గజం భూమి వదులుకోవడానికే మనకి మనసు రాదు. అలాంటిది 2180 ఎకరాలు వదులుకున్నారు ఆనాటి రైతులు. అంటే కేవలం పరిశ్రమలు వస్తాయి, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో, ఒక పెద్ద మనసుతో. అలాంటిది పరిశ్రమలు రాక కళ్ల ముందే సాగు చేసుకుంటున్న భూమి నిరుపయోగంగా పడి ఉంటే వాళ్ల మనసు విరిగిపోయింది. ప్రభుత్వాలు మారినా వాళ్ల ఘోష ఎవరికీ వినపడలేదు. ఒక్కరికి తప్ప. ఆయన విన్నాడు, ఒక మాట ఇచ్చాడు. మీరు గెలిపిస్తారా గెలిపించారో నాకు తెలియదు, కానీ నేనైతే చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను. మీ హక్కులకి భంగం వాటిల్లకుండా మీకు న్యాయం జరిగే నేను పోరాటం చేస్తాను, మీకు అండగా ఉంటాను. అధికారంలోకి రాగానే ఆ 1551 మంది రైతులకి సంబంధించిన 2180 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా తిరిగి ఇచ్చేశారు. అలా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి రైతుల కళ్లలో ఆనందానికి 1551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 దశాబ్దాల తమ కల నెరవేరిందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. సెస్ భూములపై డిప్యూటీ సీఎం పవన్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. 2180 ఎకరాల భూములు వెనక్కివ్వాలని నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ రుసుము, స్టాంప్ డ్యూటీ వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వందలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఒక బెంగాల్ తరహా భూ ఉద్యమాలు లేవు, రైతులపైన కాల్పులు, న్యాయ పోరాటాలు ఇవేవి అవ్వకుండానే పని పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. ఆరోగ్య బీమా. మనం హక్కుల గురించి వింటుంటాం. స్వేచ్ఛగా మాట్లాడడం, దేశంలో ఎక్కడైనా బతకగలగటం, మన భావాల్ని తెలియచేయగలగటం, ఇవన్నీ. కానీ మనం వినని ఒక హక్కు మనకు ఉంది. మనిషిగా పుట్టినందుకు ఆరోగ్యంగా బ్రతకగలగడం కూడా మన హక్కే. మన బ్రతుక్కి ఒక భరోసా ఉండాలని నిత్యం కాంక్షించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ ఆకాంక్షే అప్పట్లో కొన్ని వేల మంది జన సైనికులకి బీమా కల్పించేలా చేసింది. కానీ ఆయన అక్కడితో సంతృప్తి చెందలేదు. తన జన సైనికులకు ఉన్న భరోసా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉండాలని కోరుకున్నారు. ఆ కోరికతోనే ప్రజలకు ఒక మాట ఇచ్చారు. నా కోరిక ఏముంది అంటే, ప్రతి కుటుంబాన్ని నేను జనసేన పార్టీ తరపు నుంచి ఎవరికన్నా ప్రాణాలు పోతే 5 లక్షలు ఇస్తా ఉన్నాం. అలాంటిది నా కోరిక ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం కనుక వస్తే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున సంపూర్ణ కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్ చేస్తాను. ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్తాం. ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే, మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తా ఉన్నాం. ఇంగ్లాండ్ లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి నువ్వు బటన్ నొక్కి 10,000 5,000 కాదు. ఏ జబ్బు వచ్చినా, కిడ్నీ జబ్బు రాని, ఏ జబ్బు రాని, లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పే. ఇన్సూరెన్స్ కంపెనీని పే చేద్దాం. నేను పార్టీలో క్రియాశీలక సభ్యులకి గాయపడితే 50,000 హైయెస్ట్ నేను పే చేస్తున్నాను. ఒక పార్టీగా మనిషి ప్రాణం కోల్పోతే 5 లక్షలు ఇస్తున్నాను. జనసేనలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమాని కల్పించింది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తామని వెల్లడించింది.
ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చేందుకు సమ్మతి తెలిపింది. కొత్త విధానం కింద ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందనున్నాయి. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ విధానం అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం. దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. మీకు పన్నుకి పనిష్మెంట్కి తేడా తెలుసా? ఒకడు చేసే వ్యాపారంలో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అందులో కలెక్ట్ చేసే ఫీజుని పన్ను అంటారు. అదే మనకు ప్రభుత్వం నడపడం చేతగాక విచ్చలవిడిగా పన్నులు పెంచుకుంటూ పోయి వ్యాపారస్తులు నడ్డి విరగొట్టే దాన్ని పన్ను అనరు, పనిష్మెంట్ అంటారు. అలాంటి పనిష్మెంట్ ట్యాక్సే గత ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ రూపంలో ట్రాన్స్పోర్టర్స్ మీద వేశారు. 1500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఉండే ట్యాక్స్ని సుమారు 20,000 వరకు పెంచి 9.56 లక్షల ట్రాన్స్పోర్టర్స్ మీద గుదిబండలా మోపారు. గ్రీన్ ట్యాక్స్ సార్ తమిళనాడు 200 కట్టింది, హైదరాబాద్ 500, కనీసం మన ఆంధ్రప్రదేశ్ 1000 రూపాయలు కట్టింది బాధ అనిపిస్తుంది సార్. 6,660 రూపాయలు సార్. 6,660 రూపాయలు సార్. 500 రూపాయలు తెలంగాణలో 6,000. తెలంగాణలో 500 సార్, తమిళనాడులో 200 కట్టించుకుంటారు సార్. చాలా బాధ అనిపిస్తుంది. మన దైత్యం అలా ఇది మట్టి చాలా చూడొచ్చు అలా ఇది మట్టికి 100% ఆది రోజున మా యూనియన్ ఆఫీస్ లో ఎక్కడ కూడా ఇది ఖండించలేదు సార్. మేము అడుగుతున్నాం అవునా, ఇది మట్టికి మళ్ళీ మీరు చాలా ఖండించాలి. మన వైజాగ్ కోర్టులో తిరిగితే సార్ బండ్లకి ఇలాంటి తమిళనాడులో 200, తమిళనాడులో గ్రీన్ ట్యాక్స్ 200 కట్టించుకుంటాం. 200 సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్ గా స్టేట్ కి అప్లై చేస్తారు, చేసుకోమన్నారు. మనకి 1000 రూపాయలు 1500 మాకు బాధ అనిపిస్తుంది సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ట్యాక్స్ని ఓల్డ్ స్లాబ్కే మార్చి 9.56 లక్షల మంది వెహికల్ ఓనర్స్ ఊపిరి పీల్చుకునేలా చేశారు. అంతకుముందు 200 రూపాయలు లేతే క్వార్టర్కి ఉన్న ట్యాక్స్ని గత ప్రభుత్వం దాదాపు 20,000 వరకు కూడా పెంచేసింది. అంటే 7,000 నుంచి 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు 10-12 ఏళ్ళ వాహనాలు వాటి లైఫ్ పీరియడ్ని బట్టి గతంలో తీవ్రంగా పెంచడం మూలంగా గతంలో ట్రాన్స్పోర్ట్ వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కూడా గురయ్యారు. మరి దాన్ని సవరిస్తూ గత విధానంలో 20,000 వరకు ఉన్న పన్నును ఇప్పుడు 1,500 నుంచి 3,000 వరకు తగ్గించడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా 9,56,429 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మనం చేస్తాం. పర్యావరణం, ఉప్పాడ తీరం, సముద్ర తీరమే తమ ఆవాసంగా బ్రతికే ప్రజలను అన్నిటికన్నా బాధపెట్టే అంశం ఏంటంటే తాము దైవంగా భావించే సముద్రమే తమ ఆవాసాలని ప్రతి ఏడాది కోతకు గురిచేయటం వల్ల ఎంతో మంది మత్స్యకారులు నిరాశ్రులయ్యారు, అవుతున్నారు. దానికి కారణం గ్లోబల్ వార్మింగ్ అనండి, సీ లెవెల్ రైజ్ అనండి, పేరు ఏదైనా బాధ మాత్రం ఉప్పాడ తీరవాసులదే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం 100 ఎకరాలకు పైగా ఉప్పాడ గ్రామ భూమి సముద్ర కోతకు గురైందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇక తీర ప్రాంత కోతను అరికట్టకపోతే భవిష్యత్తులో ఉప్పాడ గ్రామస్తులు అనేక సమస్యలు చవిచూస్తారని మారిటైమ్ బోర్డు సముద్ర అధ్యయన శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకృతి ప్రకోపం పట్ల నిరాశతో ఉన్న వాళ్ళని గమనించి వాళ్ళ మాట విన్నది ఒకే ఒక్కడు, జనసేనాని. సముద్రం కోతకు గురవుతా ఉంది మన తీర ప్రాంతం అంతా. ఖచ్చితంగా మన తీర ప్రాంతాన్ని కోతను ఆప్ చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మనకు చక్కటి నిధులు కావాలి. ఎలాగైపోతున్నాయండి, తెరకి కొడతా అంటే గోడ పడిపోవడం, ఇంట్లో ఉన్న తెలుపులు పడిపోవడం. ప్రాతిపాదికన చేయాలి. ఫస్ట్ మొదలు పెట్టడం మన ఈ కోతకు గురవుతుంది చేస్తాం. లోకల్ మేనిఫెస్టోలో రాగానే సంవత్సరం లోపు దీనికి పరిష్కార మార్గం కనుక్కోను. రాగానే 1-2-3 నెలలు రాగానే ఫస్ట్ ఇప్పుడే కనుక్కుంటా ఉన్నాం. ప్రతి సమస్యని డాక్యుమెంట్ చేయించండి. ఇది మీరు బలంగా చెప్పేసండి, పరిష్కార మార్గం కనుక్కుంటాం. మన కొత్తపల్లి, మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ 100 సంవత్సరాల్లో 320 ఎకరాలు కోతకు గురైంది. ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతా ఉంది. మన ఉప్పెన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా ఈ రోజున కోతకు గురై వెళ్ళిపోయింది. పక్కన హౌస్ కట్టి ఉప్పెన సినిమాలో షూటింగ్ తీసుకున్నారు. అది కాస్త పోయిన తర్వాత మించుగా 400 ఇళ్ళు సముద్రంలో కలిసిపోయి. మన రీసెంట్ గా ఉప్పెన సినిమా కూడా తీశారు.
ఆ సినిమా తీసినప్పుడు గంగమ్మ తల్లి జాతర అనే కార్యక్రమంలో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, రామాలయం టెంపుల్. ఆ టెంపుల్ కూడా కాలగర్భంలో మన రీసెంట్ గా అది కూడా సముద్రంలో కలిసిపోయింది. కెరటాల తాకిడికి కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు కూడా అనేక సార్లు ధ్వంసమైంది. నేను ఒకటే మీకు మాటిస్తున్నా, సముద్రపు కోతని అరికడుతున్నాం. కేంద్రం సహాయంతో సముద్రపు కోతను ఆపాలంటే కష్టసాధ్యమైన విషయం. ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి. మీ సమస్యల పరిష్కారానికి నేను మీ చేతిలో ఆయుధం. మేము ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, దేశం అంతా చెప్పిస్తాం. ఉప్పాడ తీర ప్రాంతం వారికి నష్టం జరిగాక పరిహారం లేదా ఎక్స్గ్రేషియో కాకుండా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించాడు. తాను చెప్పిన మాట కట్టుబడి అధికారంలోకి రాగానే 313 కోట్లతో ప్రొటెక్షన్ వాల్ని మొదలుపెట్టారు. దానికి అవసరమైన NDMA అనుమతులను కేంద్ర హోంశాఖ నుంచి తీసుకొచ్చారు. చిత్తశుద్ధితో పనిచేయటం అంటే ఇది అనేలా పనిచేస్తున్నారు మన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పైనే సముద్రం అంతా ఆశ. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికోసం వచ్చారు, గట్టు కోసం అన్ని మాట్లాడారు. ఢిల్లీ నుంచి టీం వచ్చింది, చూసుకొని వెళ్ళారు. ఉప్పాడ గ్రామ ప్రజలు ఏమైనా కోరుకుంటున్నారంటే ముఖ్యంగా ఒక గట్టు మాత్రమే కోరుకుంటారండి. మీరు ఆ గట్టు వేసేసినట్లయితే మాకు మీరే ఒక ఈ కాలంలో ఒక మంచి దేవుళ్ళు మేము అందరం మిమ్మల్ని కొలుసుకుంటాము. ఉప్పాడ ప్రాంతం ఏదైతే కోతకు గురవుతుందో ఆ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాపాడగలుగుతారు అనే స్థాయికి ఈ రోజు దాదాపు 323 కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ అరణ్య. కొట్టిన కొమ్మల్ని నేలకే ఇస్తాను, గెలిచిన ఊళ్ళని నీ పేర రాస్తాను. అడవి తల్లే నాకు గుణమనిచ్చింది, ఆపదొస్తే నేను గణమనవుతాను అని తన సినిమాలోని మాటను నిజం చేసి చూపించారు జనసేనాని. దశాబ్దాలుగా అడవిని ఆక్రమించి ఫామ్ హౌసులు కట్టుకొని రోడ్లు వేసుకున్న అక్రమార్కులపైన ఉక్కుపాదం మోపి అడవిని ఆక్రమణ నుంచి కాపాడారు మన సేనాని. గత ప్రభుత్వంలో పెద్దలకు అలవాటుగా మారిన అడవి ఆక్రమణలపైన ప్రకటించిన యుద్ధమే ఈ ఆపరేషన్ అరణ్య. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఒక్కొక్కటిగా తప్పుల్ని సరిచేస్తున్నారు. ఇప్పటికి 133 చదరపు కిలోమీటర్ల అడవి ఆక్రమణని గుర్తించారు. 76.74 ఎకరాలను రికవర్ చేశారు. ఎన్నో చిక్కుముడులతో ఉండే ఈ పోరాటాన్ని అడవి తల్లిని కాపాడటం కోసం మొదలుపెట్టారు. ప్రకృతి మనకు లిమిటెడ్గా కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ని ఇస్తుంది. వాటిని మనం కాపాడుకోవాలి, భావితరాలకు అందించాలి. అంతే తప్ప విచ్చలవిడిగా చెట్లను నరకడం, స్మగ్లింగ్ చేయటం భూమాతకు మనం చేస్తున్న ద్రోహం. శేషాచలం కొండల్లో ఎర్రచందనం విషయంలో జరుగుతున్నది ఇదే. 40,000 టన్నుల వరకు ఇప్పటికే నరకబడి విదేశాలకు వెళ్లిపోయింది. ఉన్న కొద్దిపాటి ఎర్రచందనాన్ని కాపాడుకునే ప్రయత్నం మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎర్రచందనానికి ఆర్థిక విలువతో పాటు ధార్మిక విలువ కూడా ఉంది. దాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఇతర రాష్ట్రాలతో మాట్లాడి ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగేలా, ఆ దొంగల్ని అరెస్ట్ చేసి ఏపీకి తిరిగి తీసుకొచ్చేలా ఎన్నో చర్యలు చేపట్టారు. వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతుంది, లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తారు స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని
ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీకు మీరు ఆపలేదా మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాకుండా మేము బోల్డ్ గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. ప్రజల వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో, పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచంద్రాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈ రోజు వెళ్ళి చూస్తున్న 160,000 ఎర్రచంద్రం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు. ఎవరిని మేము వదలం. ఇది మేము ఛాలెంజ్ గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి. ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఆపరేషన్ కగార్ తరహా చర్యలకు సిద్ధమని జనసేనాని అటవీ శాఖ మంత్రిగా చెప్పడంతో స్మగ్లర్స్ వెన్నులో వణుకు మొదలైంది. కుంకీ ఎలిఫెంట్స్. ప్రకృతిలో మనిషికి జీవించే హక్కు ఎంతుందో ప్రతి జీవికి అంతే హక్కు ఉంది. మనిషికి ఆశ అనండి, అవసరం అనండి, ఇతర ప్రాణుల ఆవాసాలైన అడవుల్లోకి మనం వెళ్ళటం, అవి మన ఆవాసాల్లోకి రావడం, ధ్వంసం చేయడం జరుగుతుంది. దీనివల్ల ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. అలా వచ్చిందే చిత్తూరు మన్యం జిల్లాల ఏనుగుల సమస్య. ఈ సమస్యను గుర్తించి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒక శాశ్వత పరిష్కారం చూపించారు మన జనసేనాని. ఈ కుంకీ ఏనుగులను ఏఐ టెక్నాలజీ వాడి మానవ ఆవాస ప్రాంతాలకు రాకుండా అడవి వైపుకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనాని సంకల్పం మంచిది కాబట్టి ప్రకృతి కూడా ఒక పరిష్కారం చూపించింది. యద్భావం తద్భవతి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఒక డెడికేటెడ్ చట్టబద్ధ సంస్థ ఉందని, దానికి బలమైన అధికారాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టే వరకు చాలా మందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నాక పీసీబీ తన కార్యకలాపాలను ఒక క్రమ పద్ధతిలో కొనసాగించింది. ఎంతలా అంటే కొందరు నాయకులు ఇబ్బంది పడినా ముందుకు వెళ్లేంతలా. పంచకర్ల సందీప్ లాంటి పీసీబీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి వైజాగ్ వంటి నగరాల్లో ఏక్యూఐని అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని సరిగా ఉండేలా చూడటం పీసీబీ పనితీరులో ఒక మైలురాయి. ఎందుకంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో తప్ప మిగతా చోట్ల ఇలాంటివి పట్టించుకునే వాళ్లే లేరు. వ్యవస్థలు ఉన్నాయి, వాటిని సరిగా పని చేయాలంటే అలా చేయించే పవన్ కళ్యాణ్ లాంటి మనసున్న నాయకులు కావాలని మరోసారి పీసీబీ ప్రూవ్ చేసింది. పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా, పర్యావరణం దెబ్బతినకుండా పీసీబీ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. దీంతో మత్స్యకారులు, మధ్య తరగతి నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ఏపీ మోడల్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ ని మెచ్చుకుంటున్నారు. నిజాయితీకి, పనితనానికి వచ్చే గుర్తింపు ఇది. అడవి తల్లి బాట. డోలీ రహిత గిరిజన ప్రాంతం. గర్భిణీ స్త్రీలను డోలీలపైన మోసుకెళ్లే ఊళ్ళు, ఏ అవసరం వచ్చినా 10 కిలోమీటర్లు కొండల్లో గుట్టల్లో నడుచుకుంటూ వెళ్లే మనుషులు, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశంలో మన పక్కనే ఇలాంటి పరిస్థితులు ఉండటం అనేది మనకు ఎంత సిగ్గుచేటు. 2018లో పోరాట యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు భరోసా ఇచ్చారు. గిరిజనులు పవన్ కళ్యాణ్ గారిని తమ వాడిగా చూసుకున్నారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇప్పటికే 250 పైగా గిరిజన గ్రామాలను కలుపుతూ 660 కిలోమీటర్ల రోడ్ల పనులు జరుగుతున్నాయి. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా ఈ డోలీ మోతలకు స్వస్తి చెప్పి గిరిజన గ్రామాలకు రోడ్డు అనే కలను నిజం చేసి చూపించారు మన జనసేనాని. గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ చేసేంత ఇంటీరియర్ ప్రాంతాలను సైతం ఆయన సందర్శించారు.
నిరంతర సమీక్షల ద్వారా పనులు పూర్తి చేస్తున్నారు. పిఎం జన్మన్ లాంటి పథకాల ఫలితాలు గిరిజనులకు అందేలా చేస్తున్నారు. గూడెం గ్రామం విద్యుత్ సమస్య. ఆ గ్రామానికి పగలు తప్ప రాత్రిపూట వెలుతురు తెలియదు. కారణం, ఇన్నేళ్ల మన స్వతంత్ర భారతంలో కరెంట్ అనేది వాళ్ళకి ఒక కలలా మిగిలిపోవటం. దశాబ్దాలు గడిచిపోయాయి. నాయకులు ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ కనీస అవసరమైన విద్యుత్ సౌకర్యాన్ని మాత్రం పట్టించుకోలేదు. 2018 పోరాట యాత్రలో గిరిజనుల కష్టాలు చూసిన పవన్ కళ్యాణ్ గారు తాను తిరిగి వస్తానని, ఈ సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. గూడెం గ్రామ సమస్యను అత్యున్నత స్థాయిలో కదిలించి చాలా టఫ్ టెరెన్ అయినప్పటికీ విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఇలా గూడెం గ్రామం మాత్రమే కాదు, అనకాపల్లి దగ్గర ఒక గిరిజన కాలనీకి, ఇంకా కొన్ని గ్రామాలకు విద్యుత్ అవసరాల్ని కళ్యాణ్ గారు ప్రభుత్వ పరంగా పరిష్కరించారు. స్వాతంత్రం వచ్చాక తొలిసారి గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. అదో మారుమూల గిరిజన గుడి, చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు. అక్కడికి ఇతర ప్రాంతాల నుంచి మనుషులు చేరుకోవడమే కష్టం. అలాంటిది ఇప్పుడు విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల ఆదివాసీ గూడెం విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగానే ఆ గిరిజన గూడెం కరెంటు కాంతులతో వెలిగిపోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 6.6 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు వేసి 17 కుటుంబాలు నివసించే గిరిశిఖర గ్రామానికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. సూర్యుడు దీపం మాకు ఎంతో కనబడుతుంది. ఆ వెలుతురుతో మాకు కరపులు తెచ్చుకుంటున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, మా పిల్లలకి బడి చెప్తాం. చిన్నతరం నుంచి నైట్ అనేది మాకు తెలియదు. తమ ఇళ్లలో విద్యుత్ బల్బుల వెలుగులను చూసి వీరు ఆనందపడుతున్నారు. కరెంట్ వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంది. గిరిజనులకు ఉపాధి. నగరాల్లో మాత్రమే ఉపాధి దొరికేలా ఉండే డెవలప్మెంట్ అసలు డెవలప్మెంటే కాదు. ముఖ్యంగా ఎన్నో వనరులు ఉండే మన గిరిజన ప్రాంతాల్లో ప్రజలు వలసలు వెళ్లాల్సి రావటం ఇంకా దారుణం. ఈ పరిస్థితిని మార్చడం కోసమే ఏపీ అటవీ శాఖ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అరకు ప్రాంతంలో కాఫీ తోటల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అలాగే ఎకో టూరిజం పార్కులను కూడా అభివృద్ధి చేస్తుంది. గత ప్రభుత్వం గిరిజనుల్ని ఓటర్లుగా మాత్రమే చూసింది. వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా 1-2 ఉచితాలిచ్చి సరిపెట్టారు. అందుకే గత ప్రభుత్వ సమయంలో మన ఏజెన్సీ ప్రాంతం గంజాయి సాగు కేంద్రంగా మారింది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మన ఏజెన్సీ పేరు వచ్చేంతలా పరిస్థితిని దిగజార్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు నేరుగా చెప్పారు, మీరు గంజాయి సాగు వదిలేయండి, మీకు అటవీ, టూరిజం, ఇతర శాఖల ద్వారా ఉపాధి కల్పించే బాధ్యత నాది అని. ఉపాధి అవకాశాలు లేవు, మరి ఏం చేస్తారు? పాడేరులో, అరకులో మనకి కూర్చోబెట్టి గంజాయి సాగు చేస్తారండి యువత. నేను యువతను తప్పు పట్ల, ప్రభుత్వాలు తప్పు, ప్రజాప్రతినిధులు తప్పు. పాడేరు దగ్గర నుంచి మనకి ఎక్కడ వచ్చినా సరే యువతరానికి ఇప్పుడు ప్రతిసారి ఏమంటారు, గంజాయి సాగు యువత వెళ్ళిపోతున్నారు సార్ అంటారు. గంజాయి సాగు చేసేస్తా ఉన్నారు తక్కువ డబ్బులు. అంటే మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే, మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటే, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి మీరు ఎలా బతికేది ఎలా? చెప్పినట్టే అరకు చలి ఫెస్టివల్,
అరకు కాఫీ ప్రమోషన్స్ లాంటి వివిధ కార్యక్రమాల ద్వారా గిరిజనులకు ఉపాధిని అందిస్తున్నారు. గ్రామ స్వరాజ్యం, పల్లె పండుగ. పల్లెలే మనకు తిండి పెడతాయి, ఉపాధి కల్పిస్తాయి. కానీ అక్కడ ఇన్ఫ్రా క్రియేట్ చేయడంలో ఒక చిన్న చూపు అనాదిగా ఉంది. కూటమి ప్రభుత్వంలో వేరే శాఖలు తీసుకునే అవకాశం ఉన్నా కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖను తీసుకుని పల్లె పండుగ ద్వారా పల్లెల రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు. 7,213 కిలోమీటర్ల రోడ్లు వేసి పల్లెలకున్న కనెక్టివిటీని పెంచడమే కాకుండా ఉపాధి, ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోశారు. పల్లె పండుగ 2.0 ద్వారా మరో 8,571 కిలోమీటర్ల రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే పనిలో పడ్డారు మన జనసేనాని. గ్రామీణ నీటి సరఫరా. 3వ ప్రపంచ యుద్ధం జరిగితే అది నీటి కోసమే అని ప్రపంచ మేధావులు చెప్తుంటారు. అలాంటి నీటి విలువ నీరు సరిగ్గా అందని గ్రామీణ ప్రజలకే తెలుస్తుంది. విస్తృత పర్యటనల్లో గ్రామాల దాహార్తిని గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు అస్తవ్యస్తంగా ఉన్న RWS శాఖని సరిచేసి ఉన్న నిధుల్ని సక్రమంగా వాడి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన 13,000 కోట్ల జల్ జీవన్ మిషన్ కేంద్ర నిధులను తీసుకొచ్చి గ్రామీణ నీటి సరఫరాని గాడిలో పెట్టారు. అంతేకాక 7,910 కోట్లతో 68 లక్షల కుటుంబాలకు నీళ్లు ఇచ్చే అమరజీవి జలధార ప్రాజెక్టుని నిడదవోల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఆంధ్రుల అస్తిత్వాన్ని కాపాడిన శ్రీ పొట్టి శ్రీరాములు గారికి సరైన నివాళి ఈ త్రాగునీటి ప్రాజెక్టు. గతంలో చేయని పనులు చేసినట్లుగా చూపించడం, నిధుల్ని డైవర్ట్ చేయడం వంటి దారుణాలు ఉండేవి. ఏపీకి జేజేఎం నిధులు ఇవ్వం అనే పరిస్థితి నుంచి కేంద్రం నిధులు ఇవ్వటమే కాక రుణాలకు గ్యారంటీ ఇచ్చే వరకు వచ్చిన మార్పుకి కారణం పవన్ కళ్యాణ్ గారు. సత్యసాయి ట్రస్ట్. ఈ సత్యసాయి ట్రస్ట్ కరువు జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చే సంస్థ. అలాంటి సంస్థను నిర్వహిస్తున్న ప్రభుత్వ మరియు ఇతర ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమే కాకుండా పాపం కూడా. ఆ విషయం తన దృష్టికి రాగానే 30 కోట్లు విడుదల చేసి వారి జీతాల బకాయిలను తీర్చేలా చేశారు కళ్యాణ్ గారు. నిర్లక్ష్యం సాధారణం అయిపోయిన మన వ్యవస్థలలో స్పందించే మనసున్న నాయకుడు పాలనలోకి రావటం ప్రజలే కాక చిరుద్యోగులు కూడా కోరుకునే ఒక మంచి మార్పు. ప్రమోషన్స్. ఒక ప్రభుత్వ ఉద్యోగికి అది అటెండర్ అయినా IAS అయినా ప్రమోషన్ అంటే వాళ్ళ ఇళ్లలో అది ఒక పండుగ. ఈ విషయం ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా, మనవడిగా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అందుకే కొన్ని ఏళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్స్ ని బూజు దులిపి మరీ ఇచ్చారు. రూపాయి అవినీతి గాని, ఒక్క ఆరోపణ గాని, ఒక్క కోర్టు కేసు గాని లేకుండా పూర్తి చేశారు. పూర్తి చేయడమే కాకుండా వాళ్ళందరితో మాటామంతి కార్యక్రమం పెట్టి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్నారు. చాలా మంది ప్రమోషన్స్ తో రిటైర్ అవుతామని అనుకోలేదని చెమర్చిన కళ్ళతో కృతజ్ఞతలు చెప్పారు. 2006 నుంచి మేము ఇప్పటికి 19 సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్. మీరు వచ్చిన తర్వాత ఆగస్టులో మేము గ్రేడ్ 3 నుంచి 2కి వచ్చాం సార్. ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ 1 తీసుకుని మేము గ్రేడ్ 1 పొజిషన్ లో ఉన్నాం సార్. మీ దయ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2 ప్రమోషన్లు తీసుకున్నాం సార్. ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్. మాట మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు 3వ అవకాశం ఇచ్చారు సార్. అలానే పంచాయతీరాజ్ శాఖకు స్పష్టమైన రూపు ఇస్తూ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులను అన్ని రెవెన్యూ డివిజన్స్ లో ఏర్పాటు చేశారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ పనుల విషయంలో ఇక ఏమాత్రం సాకులకు ఆస్కారం లేకుండా చేస్తున్నారు మన కళ్యాణ్ గారు. మంత్రివర్యులు వచ్చిన తర్వాత చక్కగా పంచాయతీని ప్రక్షాళనము అంటారు. అంటే కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు వారు చేరి ఉన్న సర్వీసులను బట్టి వాళ్ళకి వచ్చే ప్రమోషన్లు అన్నీ కూడా చక్కగా వారు అధ్యయనం చేసి ఇప్పటి వరకు కూడా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. మేము ఉన్నంత వరకు కూడా మంత్రివర్యులకు రుణపడి ఉంటాము. ఈ ఏదైతే పంచాయతీరాజ్లో గత 10-30 సంవత్సరాల నుంచి లేనటువంటి సంస్కరణలను తీసుకొచ్చి సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎం గారు మరి 10,000 మందికి పైగా మరి ప్రమోషన్స్ కల్పించారు వివిధ స్థాయిల్లో. నిజంగా హ్యాట్స్ అప్ మరి పవన్ కళ్యాణ్ గారు. మా
ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యలు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్గా కూర్చొని అడగడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు వరకు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఈ చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంతకు ముందు సీఈఓస్ని ఫ్రంట్లో కూర్చోబెట్టి, తర్వాత డెప్యూటీ సీఈఓస్ని, తర్వాత డిపిఓస్ని, తర్వాత లాస్ట్కి పంచాయతీ సెక్రటరీస్ని కూర్చోబెట్టేవాళ్ళు. బట్ నిన్న ఈవినింగ్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పంచాయతీ సెక్రటరీస్ని, సీఈఓల్ని, ఎంపీడీఓల్ని అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ మనం అందరినీ ఫ్రంట్లోనే కూర్చోబెట్టాం సార్. పంచాయతీరాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్, ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంత చేసినా ఏముంది అనే సమయంలో అద్భుతమైన అవకాశం మన పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం గారి రూపంలో కల్పించిన దేవుడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్, కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్గా వచ్చినందుకు, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్. పిఎం స్వామిత్వ. ఎవడన్నా సరే రేపు పొద్దునొచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే మీరు అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే, మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు. అది వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మన తాతగారులు ఇచ్చింది, మన పిత్రార్జితం, మన కష్టార్జితం కావచ్చు. ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్. అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చెయ్యి, ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చెయ్యి, పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము. భారతదేశంలో కుటుంబం తర్వాత మనిషి దేనికోసమైనా ప్రాణం పోయేలా పోరాడతాడు అంటే అది తన భూమి కోసం. ఆ భూమి హక్కుని ప్రజలకు భద్రంగా ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత. అందుకోసం కేంద్రం తెచ్చిన పథకమే ఈ పిఎం స్వామిత్వ. గ్రామీణ భారతదేశంలో నివసించే ప్రజలందరికీ తమ ఆస్తిపై స్పష్టమైన హక్కును కలిగి ఉండేలా చేయడమే ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే డ్రోన్స్తో సర్వే పూర్తయింది. 1 కోటి ప్రాపర్టీ కార్డ్స్ ఇచ్చే పనులు జరుగుతున్నాయి. దీనివల్ల గ్రామాల్లో ఆస్తి తగాదాలు తగ్గుతాయి, భూముల లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనో, సర్వేరాళ్లపై, పాస్ పుస్తకాలపై తమ ఫోటోలు ఉండాలనో కాకుండా గతంలో ఉన్న సమస్యలు పరిష్కరించి ప్రజలకు పూర్తి భరోసా కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు కళ్యాణ్ గారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ కంఠాలోని భూముల్లో ఇళ్లు, దుకాణదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆయా స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెడుతోంది. వైసీపీ హయాంలో నామమాత్రంగా చేసి జగన్ ఫోటోలతో ఇచ్చిన పుస్తకాల స్థానంలో ప్రభుత్వ చిహ్నంతో కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ సభల్లో వరల్డ్ రికార్డు. పరిపాలనలో ప్రజలను ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే అవినీతి అంత తగ్గుతుందనేది జగమెరిగిన సత్యం. ఆ క్రమంలో మొదట అడుగుపడాల్సింది గ్రామ సభ స్థాయిలో. పథకాలు అర్హులకి రావాలన్నా, అనర్హులకి రాకూడదన్నా ప్రతి దానికి గ్రామసభ విజయవంతం అవటమే ముఖ్యం. అందుకే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుని 13,326 గ్రామ సభలు ఒకేసారి నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. గ్రామ సభలు సక్రమంగా నిర్వహించడాన్ని ప్రోత్సహిస్తూ మన్రేగా వంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ లో అవినీతిని నిర్మూలిస్తున్నారు మన జనసేనాని. విధానాలు, పనులు పైనుంచి కింద కాకుండా, పనులు టాప్ డౌన్ అప్రోచ్ లో కాకుండా గ్రాస్ రూట్ టు టాప్ వెళ్లేలా అధికారం మొదలైంది. ఇది ఒక నిరంతర సుదీర్ఘ ప్రయాణం. గ్రామ స్వరాజ్యం 2.0 గందరగోళం నుంచి స్పష్టత వరకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అతిపెద్ద కన్ఫ్యూజన్ నిధులు ఏ శాఖవి ఎంతున్నాయి, అప్పు ఎంత ఉంది, కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి అనేది. మీరు కన్ఫ్యూజన్ కామెడీ చూసుంటారు. ఏపీలో నిధుల విషయంలో ఉన్నది మాత్రం కన్ఫ్యూజన్ ట్రాజడీ. వివిధ శాఖల్లో నిధులు దేనికవి వాడుకోకుండా డైవర్ట్ అయిపోయాయి. మన వాటా ఇవ్వకపోవడం వల్ల
కేంద్ర పథకాలు ఆగిపోయాయి. అలాంటి అస్తవ్యస్త పరిస్థితి నుంచి ఒక పద్ధతి ప్రకారం నిధుల వినియోగానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. కేంద్ర జలశక్తి, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక శాఖ మంత్రులతో భేటీల ద్వారా పథకాలని పట్టాలెక్కించారు. కోట్లు నిధులు వచ్చేలా చేశారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేంద్రం గత ప్రభుత్వంలో ఆపేసి మొన్న విడుదల చేస్తామన్న 13,000 కోట్ల జేజేఎం నిధులు. ఇవే కాక శాస్కి, వరల్డ్ బ్యాంక్, ఏఐఐబి వంటి అనేక సంస్థల నుంచి నిధులు మన గ్రామాల కోసం తెప్పించారు. ఉదాహరణకి ఏఐఐబి అసిస్టెన్స్ తో ఏపీలో 3,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు వస్తున్నాయి. వాటిని సరిగ్గా వాడటంలో కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖలది ఒక రికార్డు. ఇది మనకు మన్రేగా విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రం నిర్వహించే ఆర్జీఎస్ఏ సర్వేలో ఏపీ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ గత ప్రభుత్వ హయాంలో 24వ స్థానంలో ఉంటే అది నేడు 4వ స్థానానికి రావటం మన జనసేనాని పనితీరుకు నిదర్శనం. పంచాయతీలకు నిధులు. తమ పార్టీ వాళ్లే పెద్ద సంఖ్యలో సర్పంచులుగా ఉన్నా కూడా పంచాయతీలకు నిధులు ఇవ్వని పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది వైసీపీ. తమ పెత్తనం కోసం పంచాయతీ వ్యవస్థను వైసీపీ నాయకులు నిర్వీర్యం చేశారు. కానీ నిధులు సమకూర్చడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని రివైవ్ చేస్తున్నారు. అధికారంలోకి రాగానే మొదటి ఇండిపెండెన్స్ డేని గ్రామ పంచాయతీలు గౌరవప్రదంగా జరుపుకునేలాగా నిధులు సమకూర్చారు. 34 సంవత్సరాలుగా ఈ పండుగలకి, జెండా వందనం పండుగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. నాలా, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ అంటే నాలా నిధుల్ని కూడా పంచాయతీలకు వచ్చేలా పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ సమావేశంలో చెప్పి మరీ చేయించారు. దీంతో గ్రామాలకు నిరంతరం ఒక ఆదాయం వచ్చే మార్గాన్ని చూపించారు. ఫామ్ పాండ్స్. ప్రపంచం మొత్తం నీటి అవసరం పెరుగుతూ పోతుందని తెలుసు. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని కూడా తెలుసు. కానీ ఏదైనా చేయాలంటే పనులు ముందుకు కదలవు. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఏపీలో 1,00,000కు పైగా ఫామ్ పాండ్స్ పూర్తయి 1 టీఎంసీ పైగా నీటిని స్టోర్ చేస్తున్నాయంటే దాదాపు ప్రకాశం బ్యారేజీలో ఉండే నీటితో సమానం. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, వారి దగ్గరున్న అధికార బృందం. పొలాలకు, జీవాలకు నీటిని అందిస్తూ, భూగర్భ జలాలను పెంచుతూ, టెంపరేచర్ని తగ్గిస్తూ భూసారం మెయింటైన్ అయ్యేలా చేస్తున్నాయి ఈ ఫామ్ పాండ్స్. This country doesn't need one big revolution, but it requires thousands of smaller revolutions అనేది ఫామ్ పాండ్స్ వంటి గ్రామస్థాయి పనులను చూస్తే అర్థమవుతుంది. లక్ష 55,000 నీటి కుంటలు ఈ రోజున మన టార్గెట్ మనం 1,55,000 పాండ్లు నీటి కుంటలుగా నిండితే 1 టీఎంసీ వచ్చేస్తుంది. రైతుల సంక్షేమం కోసం గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఫామ్ పాండ్స్ చేపట్టాం. ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 1,55,000 పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకు ప్రకాశం బ్యారేజ్ లో 3 టీఎంసీలు నీళ్లు. అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు గనక నిండితే 1 టీఎంసీ వచ్చేస్తుంది. బాధ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఈ ఫారం ఫండ్ ఇవ్వడం వలన మాకు సాగు చేసుకోవడానికి సమ్మర్లో చాలా యూజ్ అయితే అవుతుంది. హృదయపూర్వక నమస్కారాలు సార్ మాకు ఇచ్చినందుకు. గోకులాలు. రైతులకి భూమి కంటే భరోసాతో ఆదాయాన్నిచ్చే పాడి పశువులు రైతుకు ఆసరాగా నిలిచే పిల్లల్లాంటివి. పంట పండించడంలో, కష్టం వస్తే ఆదుకోవడంలో ఈ పాడి పశువుల వాట ఎంతో చెప్పక్కర్లేదు. అలాంటి పశు సంపద రక్షణకు గ్రామస్థాయిలో చేపట్టిందే గోకులాలు, క్యాటిల్ షెడ్స్. మొత్తం 34,000కు పైగా గోకులాలు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,000కు పైగా పూర్తయ్యాయి. పాడి పరిశ్రమలో ఏపీ రైతులు దేశంలోనే టాప్ 3లో ఉంటారు. అలాంటి వారికి అండగా నిలబడటం మన బాధ్యత అనేది కళ్యాణ్ గారి ఆలోచన. వీటికి అనుబంధంగానే క్యాటిల్ పాండ్స్ అంటే నీటి తొట్టెలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 15,000కు పైగా నీటి తొట్టెలు పూర్తయ్యాయి. ఇవన్నీ చిన్నవిగా కనిపించే చాలా పెద్ద పనులు. రైతుకి అడుగడుగునా భరోసా ఇచ్చే రియల్ గేమ్ చేంజర్స్. షెడ్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఇప్పుడు షెడ్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మా చిన్న పేలు వ్యాన్లో తడిసినప్పుడు చాలా బాధగా, మేము ఇంట్లో ఉన్నప్పుడు ఆవులు చాలా తడిసివి, చాలా బాధగా ఉండేది. ఇప్పుడు షెడ్ వచ్చాక కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వర్షం వచ్చేటప్పుడు తడిసివి మేము చాలా బాధపడేవాళ్ళం. మేము ఇంట్లో ఉన్నప్పుడు అవి చాలా
బయట ఉండేవి, దోమలు కరిచేవి, వర్షం మెరుపులు వచ్చేటప్పుడు చాలా జడిసివి అవి. స్వచ్ఛ రథం ప్రపంచం వేస్ట్ డిస్పోజల్ నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ వైపు వెళుతుంది. అప్పుడు మన అవసరాలు తీరడమే కాదు, పర్యావరణం కూడా బాగుంటుంది. ఆ ఆలోచనతోనే మొదలైంది స్వచ్ఛ రథం. సైక్లికల్ ఎకానమీని సెట్ చేసుకోవడంలో మన ప్రధాని గారి ఆలోచన అయిన మిషన్ లైఫ్ ని సక్సెస్ చేయడంలో స్వచ్ఛ రథం పాత్ర చాలా ఉంది. ఇన్సెంటివైజ్ వర్క్ వేర్ మోటివేషన్ ఫెయిల్స్ అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ స్వచ్ఛ రథం. ఈ చెత్తను చాలా పంచాయతీల్లో ఎరువుగా మారుస్తున్నారు, రైతులకు చౌకగా అందజేస్తున్నారు కూడా. 13,000కు పైగా పంచాయతీల స్థాయిలో ఈ ఐడియా ఎన్ని మార్పులు తెస్తుందో ఆలోచించండి, ఆచరించండి. సాధారణంగా గ్రామాల్లో చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతుంది. అయితే తడి చెత్త విషయంలో కొంత తీసుకొచ్చి వచ్చేటువంటి బండి వారికి ఇస్తున్నప్పటికీ పొడి చెత్త విషయంలో మాత్రం ఇళ్లలోనే అలాగే ఉంచుకుంటున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో సేకరించి ఆ వ్యాపారులకు ఈ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ మండల స్థాయిలో కావచ్చు, లేకపోతే జిల్లా స్థాయిలో కావచ్చు, ఆ గుజరీ వ్యాపారులతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్ళు ఈ సేకరించినటువంటి చెత్తనంతా కూడా వాళ్ళు కొనుగోలు చేసే విధంగా కూడా వారితో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాబట్టి ఈ సేకరించిన అంతా కూడా వారికి అందజేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఆ వచ్చిన డబ్బులతోనే ఈ నిత్యావసరాలను కూడా కొనుగోలు చేసి ప్రజలకు ఎక్కడెక్కడ గ్రామాల ప్రజలకు అందించేందుకు వీలుగా కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. మ్యాజిక్ డ్రైన్ కొన్ని చిన్న చిన్న విషయాల్లాగా కనిపించిన చాలా పెద్ద పరిష్కారాలు చూపిస్తాయి. ఉప్పుతో థైరాయిడ్ని క్యూర్ చేయడం దగ్గర నుంచి అంతరిక్షంలో బాల్ పెన్ వరకు ఇలా సాల్వ్ అయిన సమస్యలు ఎన్నో. అలాగే మ్యాజిక్ డ్రైన్ అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా దోమల బాధ నుంచి భూగర్భ జలాల వరకు అనేక లాభాలు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మ్యాజిక్ డ్రైన్ అనేది ఒక చెక్ డ్యామ్, ఒక ఇంకుడు గుంత, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇలా అనేక రకాల ప్రయోజనాలను రెగ్యులర్ డ్రైన్స్ కంటే తక్కువ ఖర్చుతో ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మరిన్ని కొత్త ఆలోచనలతో గ్రామాల్లో క్వాలిటీ ఆఫ్ లివింగ్ ని, తద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ని సాధించాలి అని కృషి చేస్తున్నారు. ఇలా ప్రజల కోసం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం మన వంటి జనాభా అధికంగా ఉన్న దేశాల్లో అత్యవసరం. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలని అందరూ చెప్తారు, కానీ చేసేవాళ్లు తక్కువ. అది కూడా గ్రామాల కోసం చేసేవాళ్లు మరీ తక్కువ. ఆ తక్కువ మందిలో ఒకరు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కానిస్టేబుల్, క్రికెటర్, ఒక ఎమ్మెల్యే, ఇదేంటి సంబంధం లేని 3 రంగాల వాళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నారు కదూ. వీళ్ళ ముగ్గురిని కలిపిన కామన్ గా ఉన్న అంశాలు 2. 1 వాళ్ళ గ్రామంలోని బేసిక్ అవసరాలు, 2 అవి పూర్తయ్యేలా చూసే మన జనసేనాని. కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ లో టాప్ 10లో వచ్చిన గిరిజన కుర్రాడు స్టేజి మీద సీఎంని, డిప్యూటీ సీఎంని అడిగింది ఏంటంటే మా గ్రామానికి రోడ్డు కావాలి అని. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు. లాకే బాబురావు గారి ఇంటికి, మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వారికి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం. బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు. ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది గాని ఊరి సమస్య మిగిలిపోయిందని, అవకాశం దొరకతానే నాకు ఒక మాట నా చెవులో వేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఎలుగురాతి బండ, వాళ్ళ ఊరి పేరు తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను,
ఇక్కడే ఉన్నాడు. ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈ రోజే ఇంటికి పోతారే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. ఆ కుర్రాడు స్టేజి దిగి వెళ్లే లోపల పవన్ కళ్యాణ్ గారు రోడ్డుని శాంక్షన్ చేశారు. నెక్స్ట్ రోజు కలెక్టర్ పనులు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సీఎం గారు కూడా కలెక్టర్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారిలా ప్రొయాక్టివ్ గవర్నెన్స్ ఉండాలి అని చెప్పారు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్ కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్ లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలని దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్. మన రాష్ట్రం తరఫున ఆడి గెలిచిన అందబాలికల క్రికెట్ టీంని అభినందించడానికి పవన్ కళ్యాణ్ గారు వారిని పిలిచినప్పుడు ఆ టీంలో ఒక అమ్మాయి కర్ణాటక బోర్డర్లో ఉన్న వాళ్ళ గ్రామానికి రోడ్డు లేదని అది వేయించాలని కోరింది. నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు. మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే కళ్యాణ్ గారు అది జరిగేలా చూశారు. ఈ విషయం మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీ రఘువీరారెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్న నేను చేయలేని పని క్రికెటర్ అమ్మాయి పవన్ కళ్యాణ్ ద్వారా చేసింది అని. అంద మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామానికి మట్టి రోడ్డే దిక్కని రహదారి సౌకర్యం కల్పించాలని పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం కోరగా సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా ఆయన చర్యలు చేపట్టారు. నిన్న మేము పవన్ కళ్యాణ్ సార్ని మీట్ అయ్యాము. అందరితో చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో నాతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికీ అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు. ఒక్కరోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అవసరం మాకు. మా ఊరికి రోడ్డు శాంక్షన్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రుణం ఎప్పుడు మా మీద ఉంటది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అందుల మహిళా ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన జట్టు సభ్యులు దీపిక, కరుణకుమారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న పవన్ వారి ఇళ్లకు నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు పంపించారు. తమ పరిస్థితిని తెలుసుకుని అడగక ముందే సాయం చేసిన పవన్ కళ్యాణ్ కు దీపిక, కరుణకుమారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అందుల మహిళా T20 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యురాలు కరుణకుమారి ఇంటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గృహోపకరణాలు పంపించారు. పార్టీ నాయకుల ద్వారా వీటిని చేరవేయించారు. ఒక ఎమ్మెల్యే గుడివాడ పర్యటనకు పవన్ కళ్యాణ్ గారు వెళ్లినప్పుడు అక్కడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు అక్కడి గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను గురించి చెప్పి ఫిల్టర్ బెడ్స్ పాడైపోయి తాగునీరు కలుషితం అయిపోతుంది, పరిష్కరించండి అని అడిగారు. కళ్యాణ్ గారు సరే అన్నారు. ఆ రోజు సాయంత్రానికే వాటర్ టెస్టింగ్ టీం వచ్చి శాంపిల్స్ తీసుకోవటం, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అవడం జరిగింది. ఇంత స్పీడ్గా పరిష్కారం వస్తుందని ఎమ్మెల్యే కూడా అనుకోలేదు. ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యే గారు గ్రామస్తులతో సెల్ఫీ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్తూ చెప్పారు. గుడివాడ ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో చేయటం జరుగుతా ఉంది. ఎందుకంటే మా కష్టాలు విన్న దేవుడైనా ఆయన విన్న వెంటనే స్పందించిన మహానుభావుడు. అక్టోబర్ నెల 14వ తారీఖున ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్లి చూపించడం జరిగింది. దానికి ఆయన వెంటనే స్పందించి తప్పకుండా వెంటనే చేపిస్తాను అన్నాడు. వెంటనే అంటే నేను ఒక 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు పడదేమో అనుకున్నా. ఓకే, లేదు వెంటనే
వెంటనే అంటే వెంటనే ఎంకిపాడులో జరిగింది ఈ సభ. గుడివాడ వచ్చేసరికి అందరికీ ఆదేశాలు వచ్చింది వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయించమని. క్వాలిటీ టెస్టులు చేయించేయటమే కాకుండా 20వ తారీఖు కల్లా వెంటనే మారుస్తానికి ఆయన ఆర్డర్స్ ఇచ్చేసి 43 గ్రామాల్లో 3,27,00,000 పెట్టి వెంటనే అప్రూవ్ చేశారు. ఆయనకి పెద్ద ధన్యవాదాలు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, రియల్లీ అప్రిషియేటెడ్. ఇది నందివాడి గ్రామ ప్రజలు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. జీతం కాదు, తన సొంత డబ్బును ఖర్చు పెడుతున్నాడు. యాక్చువల్గా ఆయన చేయలేరేమో అనుకున్నా ఫస్ట్ ఇనిషియల్లీ, బట్ హీఈస్ ప్రూవింగ్ హిస్ గట్స్. ఆవేశపడి అనుకున్నా కానీ చాలా బాధ్యత గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా చక్కగా చేస్తున్నారు, డౌటే లేదు. నిజంగా అలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజకీయాల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ ఒక దేవుడండి, ఒక కొడుకండి. పిల్లలు దేశానికి అందరికి ఒక కొడుకు కింద బయలుదేరాడండి. డబ్బులు తీసుకున్న డబ్బులన్నీ ప్రజలకే పెడుతున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. తనకొచ్చే ఎమ్మెల్యే జీతపత్యాలు నెలకి 2,10,000. మొత్తం 40 మంది చిన్నారులకి ఒక్కొక్కరికి 5,000 లెక్కన. రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలా మటుకి ఏదో దాచుకుందాం తిందాం అని అనుకుంటారండి. అట్లాంటి ఉద్దేశం ఆయనకి లేదు. 77 సంవత్సరాల మన భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎవరూ కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు జస్ట్ వచ్చినటువంటి మొదటి నెల నుంచే అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కష్టం వస్తే కళ్యాణ్ అన్న చెవు దాకా వెళ్తున్నాయి. ఎందుకంటే ఆ నాయకుడు శాత నేను నమ్మకం. మన కష్టం ఏదొచ్చినా సరే కాలికి ముళ్ళు గుచ్చుకుంటదని కూడా ఆయన చెప్పులు పంపించినటువంటివి. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆఖరికి ఆయన ఇంట్లో పండించినటువంటి మామిడి పళ్ళను కూడా ఒక కుటుంబ సభ్యుడు పంపించినట్టుగా, ఒక ఇంట్లో ఒక కుటుంబం, ఒక అన్న తండ్రి లేదంటే ఇంట్లో వాళ్ళు పంపించినటువంటి పరిస్థితి కూడా మనం అంత జాగ్రత్తగా చూసుకుంటాం. 20 కుటుంబాలే ఉన్నాయ్యా, మీకోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్తవేంటి ఏదో లేదు 10,000 పెట్టుకో, ఇంకేం మాట్లాడకుండా ఉండటం కోసం అలా చేసేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 10 మందికి 10 కోట్లైనా సరే ఖర్చు పెట్టాడు. స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలి అని చెప్పి 77 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు ఇచ్చాడు. 19 మంది ఉన్నటువంటి గ్రామానికి కూడా 19 మంది. మీరు ఆలోచించండి, ఒక కుటుంబం నాకు తెలిసి అక్కడ ఉంది. ఆ ఒక్క కుటుంబం కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు అంటే ఇది కదా అసలు సిసలైనటువంటి గ్రామ స్వరాజ్యం అంటే.